నమస్కారం. కొండేపి నియోజకవర్గంలో రాజముద్రతో కూడినటువంటి పాఠ్య పుస్తకాలను మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో వారు ఈ పాస్ పుస్తకాలకు సంబంధించి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఇంతకు ముందు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే ఆ రోజున్న ముఖ్యమంత్రి ఆయన ఫోటో పెట్టుకున్నాడు. దాని మీద హద్దురాళ్ళ మీద కూడా ఆయన పేరు పెట్టుకున్నాడు. 30 ఏళ్ళు ఉంటామని ఆ రోజు ఆ హద్దురాళ్ళకు కూడా మనం దాదాపుగా 600 కోట్ల రూపాయల డబ్బులు ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మీకు ఎన్నికల ముందు మాట ఇచ్చారు. ఇచ్చిన దాని ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తా ఉన్నాం. ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. రాజముద్రతో కూడిన పట్టాదారు బుక్ ఇవ్వండి. రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ ఇచ్చాం. కానీ గతంలో ఉన్నట్టుగా ఆ రోజు ముఖ్యమంత్రి తన ఫోటో పెట్టుకున్నాడు. అలాంటి పని చేయాలి, ఎక్కడా కూడా లేదు. మీ ఫోటో ఉంది, మళ్ళీ భూమి యజమాని ఫోటో లోపల. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి నెల 9వ తారీఖు లోపల ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన ఏదో ఒక ఊరికి వెళ్ళి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. వాస్తవంగా 9వ తారీఖు లోపల పంచుదాం అనుకుంటే రేపు సెలవని మళ్ళీ సోమవారం అన్నారు. కానీ ఇవాళ పంచుదాము ఈ ఊర్లో 900 పైన పాస్ పుస్తకాలు వచ్చాయని చెప్పేసి పంపిణీ చేయడం జరిగింది. 1018 పుస్తకాలు ఈరోజు ఇక్కడ పంపిణీ చేయబోతున్నాం. ఇంకా 117 మందికి సంబంధించిన పుస్తకాల్లో భూమి విస్తీర్ణంలో కొలతలు తేడాలు ఉన్నాయి. అది సర్వే మెంబర్ మొత్తం కూడా కొలత కొలిచి ఆ ఉన్నటువంటి నలుగురితో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా ఆ 117 మంది రైతులకు కూడాను పట్టాదారు పాస్ పుస్తకాలు చర్యలు తీసుకుంటారని ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ గారు కూడా, అంటే భూమి మొత్తానికి మనం చూసేది జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పున్నారు. అది కూడా మనం చేస్తామని తెలియజేస్తున్నాం. దీనిలో చూసుకుంటే ఇక్కడ QR కోడ్ ఉంది. ఇది స్కాన్ చేస్తే మీ పొలం ఎంత ఉంది, మీ పేరు, పొలం ఎంత ఉంది, ఆ పొలం కూడా ఎక్కడుందో కూడా నాకు తెలియదు దారి. కానీ ఈ స్కాన్ చేసి ఫోన్లో పెట్టుకుంటే నేరుగా పోల చేలో తీసుకుని పెడతారు. దీని ఉద్దేశం పిల్లలు బయట చాలా చోట ఉన్నారు, తాతల తండ్రులు సంపాదించిన పొలాలు ఎక్కడ ఉన్నాయో ఆ తర్వాత వెళ్ళాలంటే చూసుకోవడానికి ఎవరో పోయి పొలం చూపించకుండా స్కాన్ చేసుకొని నేరుగా పెట్టుకుంటే బండి మీదనే లేదా ఫోన్లో పెట్టుకుని నడుచుకుంటా ఆ చేలోకి వెళ్ళచ్చు. చేలోకి వెళ్తే కొలతలు ఉంటాయి, అది కూడా చేరు చేసుకుంటే ఇది నా భూమి, మా తాత ఇచ్చిన భూమి, మా నాన్న ఇచ్చిన భూమి అనేటువంటిది మనం ఆ అనుబంధాన్ని కూడా చూసుకోవడానికి నేరుగా పెట్టడం జరిగింది. ఇందులో రెండో పేజీలో తీసుకుంటే పేరు ఇది పోలేని గోవర్ధన్ రావు సర్వే నంబర్ 134/15లో 97 సెంట్లు ఉంది. అది వారసత్వంగా వచ్చింది. అదేవిధంగా సర్వే నంబరు
160 ఎకరా వచ్చింది. ఇది కూడా వారసత్వం. మొత్తం ఎకరా 97 సెంట్లు ఉన్నాయి దానిలో. దీనిలో కూడా స్కాన్ చేస్తే ఎలా పొలంలోకి వెళ్ళాలో కూడా చేయండి, నేను చెప్తాను. అదేవిధంగా నందనం జరుగుమల్లి మండలంలో కావచ్చు, మన పక్కన ఉన్నటువంటి నేతివారిపాలెంలో గ్రామంలో కావచ్చు, ఇలాంటివి మన నియోజకవర్గంలో 2400 ఎకరాలకి గర్భకంటికలకు కూడా నిన్నటిదాకా ఆన్లైన్ కాకపోతే దాన్ని క్లియరెన్స్ ఇచ్చి ఈరోజు ఆన్లైన్ చేసేదానికి చర్యలు తీసుకున్నాం. అంతకుముందు అప్పుడు చుక్కల భూములకు కూడా ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. చుక్కల భూములు కూడా క్లియర్ చేసి ఇవ్వడం జరిగింది. గయాల భూములు కూడా మన జరుగుమల్లి మండలంలో, పొన్నూరు మండలంలో ఉన్నాయి. వాటిని కూడా చర్యలు తీసుకొని హక్కులు కల్పించే దానికోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నారని తెలియజేస్తున్నాం. రెండోది అసైన్మెంట్ భూములు. అసైన్మెంట్ భూముల్లో కూడా ఈరోజు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాటి మీద కూడా సమగ్రమైనటువంటి అధ్యయనం చేస్తున్నారు. వాటి మీద భూ యజమాని హక్కులు కల్పించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ మన జిల్లా అధికారి సాయి ప్రసాద్ గారు రెగ్యులర్గా ఈ భూ సమస్యల మీద జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం, మీరు ఎన్ని సమస్యలు పరిష్కారం చేశారు, ఎన్ని పాస్ పుస్తకాలు ఇచ్చారు, రైతులకి ఎక్కడ ఇబ్బందులు వచ్చినా వస్తే ఆ సమస్య మీరు ఎలా పరిష్కారం చేశారని రెగ్యులర్గా రివ్యూ చేస్తూ వీటన్నిటినీ కూడా స్కాన్ కాలేదా. రోజు మనం పాలెటిపాడు విలేజ్కి పట్టాదార్ పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసం వచ్చాము. సో ఈ విలేజ్లో అయితే నేను చూశాను, చాలా మంచిగా చేశారు. మన జిల్లాలో టోటల్గా మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ రీసర్వేలు గతంలో జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడైనా వెళ్తే ఎక్కువగా జాయింట్ ఎల్పిఎంస్, తర్వాత ఎక్స్టెంట్ వేరియేషన్, ఇవన్నీ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ మండలంలో, ఈ విలేజ్లో కూడా మ్యాక్సిమం అంతా సాల్వ్ చేశారు. మన జిల్లాలో చూస్తే 70% వరకు కొన్ని ప్లేసెస్లో జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయి. అండ్ యావరేజ్గా చూస్తే 40 to 50% కూడా జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయి. కానీ ఈ విలేజ్లో మాత్రమే ఓన్లీ 117 వరకు పక్కనే పెట్టారు. అది కూడా మేము సాల్వ్ చేస్తాం. ఎందుకంటే దాంట్లో ఎక్స్టెంట్ వేరియేషన్, తర్వాత అన్ని పార్టీస్ కూడా ఒప్పుకోవాలి. అన్ని పార్టీస్ ఒప్పుకుంటే మనం ఈవెన్ రిమైనింగ్ కూడా మీకు ఇస్తాము. తర్వాత ఈ మండలంలో కూడా, తర్వాత జిల్లాలో ఎక్కడైనా ఈ రీసర్వే సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో ఎక్స్టెంట్ కొంత తగ్గింది, ఎక్స్టెంట్ కొంత తేడా అయింది, ఈ సైడ్ కాదు ఆ సైడ్, ఇలాంటి ఇష్యూస్ కూడా కొన్ని ఉంటాయి. మీ దగ్గర ఏమైనా ఇలా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు తహసీల్దార్ గారికి, సర్వేయర్ గారికి, నేను ఇక్కడే ఉన్నాను, సో నాకు కూడా మీరు చెప్పొచ్చు. కానీ దాదాపు ఇక్కడ ప్రశాంతంగా ప్రాపర్గా జరిగింది. సిమిలర్ మేనర్లో మన జిల్లాలో వేరే ప్లేసెస్లో కూడా ఇప్పుడు జరిగిన రీసర్వే మేము మంచిగానే చేస్తున్నాము. జాయింట్ ఎల్పిఎం అంటే ఎక్కువ ఫోకస్ పెట్టుకొని అందరికీ నోటీసెస్ ఇచ్చేసి మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఇప్పుడు మీరు సాల్వ్ చేయకపోతే మీకు ఫ్యూచర్లో రిజిస్ట్రేషన్ చేయడానికి, తర్వాత మ్యూటేషన్ ఇవన్నీ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆల్రెడీ ఈ ఊర్లో అయితే బాగా జరిగింది. సో ఇలాంటి ఇంకా ఇష్యూస్ ఉంటే మీరు చెప్పండి. అండ్ ఈరోజు అందరికీ పట్టాదారు పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ చెక్ చేసుకొని దాంట్లో ఏమైనా తప్పు ఉంటే, ఏమైనా సరిగా లేకపోతే మీరు ఇమ్మీడియట్గా మనకి ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ మన జిల్లాలో ఆల్మోస్ట్ సగం, అంటే ఆల్మోస్ట్ 50% దాకా విలేజెస్ ఆల్రెడీ రీసర్వే కంప్లీట్ అయింది. మిగతా విలేజెస్లో కూడా రీసర్వే జరుగుతుంది. కొన్ని ప్లేసెస్లో రీసర్వే అంటే ఫీల్డ్లో రీసర్వే జరుగుతుంది. కొన్ని ప్లేసెస్లో నోటీస్ ఇస్తున్నారు. సో వేరే వేరే స్టేజెస్లో ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఇచ్చిన దాదాపు 900 వరకు, 900 వరకు పట్టాదార్ పాసు మీ అందరికీ ఇస్తాము. అవన్నీ కూడా మీరు కరెక్ట్గా చెక్ చేసుకుని సరే, ఓకే, ధన్యవాదాలు. మేము ఇక్కడే ఉంటాము. సో మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ జరుగుతున్నటువంటి మీ భూమి మీ హక్కు రాజముద్రతో వాస్తు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ప్రీతం నాయకులు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ శ్రీ డోలా బాలవీరాంజన స్వామి గారికి, అలాగే మన జిల్లా జాయింట్ కలెక్టర్ అయినటువంటి కల్పనా కుమారి గారికి, మన తహసీల్దార్ గారికి, అలాగే పెదబాబు గారికి, గ్రామ నాయకులు వెంకటప్పయ్య గారికి, అలాగే మాజీ సర్పంచ్ జోహన్ గారికి, మన సొసైటీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారికి, ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి అధికారులకు, అలాగే రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వం సర్వే నెంబర్లు తారుమారు చేసి గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా
కరెక్ట్ చేసి రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా కలిసి మళ్ళా రైతులందరికీ రాజముద్ర ద్వారా పట్టాదార పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఆ పుస్తకాలు అన్ని గ్రామాల్లో ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనకు ఇంత ముందు గ్రామాల్లో ఇచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వం చేసిన సర్వేని ఆధారంగా చేసుకొని ఇస్తే కనీసం 100 నుంచి 150 పుస్తకాలు కూడా ఇవ్వలేకపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా మన రెవెన్యూ సిబ్బంది అంతా కూడా దాన్ని మళ్ళా రివైజ్ చేసి అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన అర్జీలన్నీ కూడా పరిష్కారం చేసి దాదాపుగా రైతులందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా కరెక్ట్ చేసి ఆ పుస్తకాలు అందించడం ద్వారా ఇక్కడ మన దగ్గర పాలేడుపల్లి గ్రామంలో సుమారు 900 దాకా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని చెప్తాను. ఇప్పుడే తహసీల్దార్ గారు చెప్పారు. ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా వినియోగించుకొని ఇంకేదన్నా ఎక్స్టెన్స్ లో తేడా 10 సెంట్లు 15 సెంట్లు తేడా ఉన్నా కూడా మీ అందరూ తహసీల్దార్ గారికి లేకపోతే మన గ్రామ వార్డు గ్రామ దీనిలో పంచాయతీ ఆఫీస్ లో ఇచ్చితే రెవెన్యూ అధికారులకి అవన్నీ కూడా పరిశీలించి స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు దానిలో ఇస్తే వాళ్ళందరూ కూడా పరిశీలించి మీ అర్జీలని కరెక్ట్ చేస్తారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పుస్తకాల కోసం చాలా నాళ్ళ నుంచి ఎంతో మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఆ శుభదినము ఈరోజు వచ్చింది. అందరికీ పాస్ పుస్తకాలు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇవ్వాలనే ఉద్దేశంతో మీ గ్రామంలోనే గౌరవ మంత్రివర్యులు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ ఆఫీసుల చుట్టూ తిరుగుకునే పని లేకుండా మీ గ్రామంలోనే ఈ కార్యక్రమం పెట్టి మిమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుదామని ఈ కార్యక్రమం పెట్టి మీ అందరికీ ఇక్కడ మినిస్టర్ గారి చేతుల మీదుగా పాస్ పుస్తకాలు పంపిణీ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పాస్ పుస్తకాలు తీసుకునే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. మీలో 996 ఖాతాలకు గాను 879 పాస్ పుస్తకాలు మాత్రం వచ్చున్నాయి. మిగతా 117 మందికి మీలో జాయింట్ ఎల్పిఎంలు పడి కొంతమందికి ఎక్స్టెంట్ వేరియేషన్ మనకు ఆఫీసులో వస్తుంటారు. నాది 10 అవన్నీ మేము సరి చేసి వీలైనంత తొందరగా మీకు పాస్ పుస్తకాలు మంజూరు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మాకు ఒక దరఖాస్తు రూపంలో ఇచ్చించు, అవి మరలా ఒకసారి సర్వే చేయించి మీకు త్వరలో సమస్యలు పరిష్కరించి పాస్ పుస్తకాలు మంజూరు చేయగలుగుతాం. చెంచయ్య గారు నిక్నేమ్ చెంచు రామయ్య, భీమవరపు రామమూర్తి, నిడమానూరి వెంకటేశ్వర్లు, ప్రభాకర్, అయ్యం, కాకర్లమూడి ప్రభాకర్, కాకర్లమూడి సింగయ్య, ఇట్రా